ప్రపంచం ఎంత చిన్నదో అందులో వ్యక్తులు అంత విస్తారమైన రకాలుదినా. ఒక్కొక్కప్పుడు ఆలోచిస్తుంటే భయం కూడా వేస్తుంది అంది. భారతి క్షణం మాట్లాడలేదు. ఆమెకి ఏం మాట అనాలో తెలియలేదు. చిక్కుముళ్లలో పడిన ఈ యువతుల మనస్సుల్ని మేధస్సుల్ని ఎలా విడదీయగలం అనుకుంది. నీకు కల్పకమంటే నమ్మకం లేదా? అనుమానంగా అడిగింది. వదినగారి ముఖంలోకి చూస్తూ, చచ్చా అదేం లేదు, కల్పకం ఒట్టి బోళా మనిషి, దాచుకోదు. ఎందుకలా అడిగావు? మరి వాళ్ళమ్మగారికది చాలా చాలు అని ఎందుకనిపిస్తోంది? ఆమెకు వెనక దన్ను లేదు. తన తమ్ముడికిచ్చి ఒక పిల్ల పెళ్లి చేసేస్తే మగదిక్కు ఏర్పడుతుంది, కొంపకి అనుకుంటుందేమో. తర్వాత కల్పకానికి పై సంబంధం చూడాలి కదా పార్వతి. అంచేత అమ్మాయినంత అనుమానపు కళ్ళతో చూడడం దారుణం కాదా? చెప్పలేం పార్వతి. తల్లుల మనసులెప్పుడు తన పిల్లలకు రక్షణ కవచం కోసమే వెతుకుతాయి. అక్కకి పెళ్ళవకుండా కల్పకం చేజారితే, లేకపోతే అక్కమ్మగుడు కలిసి ఇల్లు తామే నుండి అథారిటీ చెలాయించడం మొదలు పెడితే అడవిలో ఏం భయాలున్నాయో చెప్పడం కష్టం. నేను వెళ్లి కబుర్లు చెప్పినప్పుడల్లా నన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. పార్వతికి సంబంధం చూసి ఎవడికో కట్టేస్తే నీకు హాయి కదా అంటుంటుంది. ఆవిడికి నేనేం చెప్పగలను? నువ్వు నాకు లేని కూతురు పార్వతి. నీ తెలివికి మురిసిపోతాను, నీ పొగరికి భయపడతాను, ఎక్కడైనా దెబ్బతింటావేమోనని భయపడతాను. మీ అన్నయ్య ఏమంటారో తెలుసా? అదే మనకి పెద్ద అంటారు. నవ్వేసింది పార్వతి. గుడ్, అలా ఆలోచించు. నేను కళ్ళు తెరుచుకుని మరీ ఉరుకుతాను, కళ్ళు మూసుకుని కాదు అంది గర్వంగా. అది భయమే, కనపడని గాయాల బారిన పడతావేమోనని తనలో తనుగా అనుకుంది భారతి. నీకేం భయం అక్కర్లేదు, నా వల్ల గాయపడకుండా ఉంటే చాలు. ఎవరు? వేళాకోళంగా అంటున్న వదినకేసి చూస్తూ, అంటే నేనా సినిమా కాదు, కారుగాని ప్రేమించేస్తానన్నా కోపంగా అంది. సినిమా అన్నావేంటి? అతను సినిమాల్లో పనిచేస్తాడట, కవి కూడా. సినిమాయే వేపకాయంత వెర్రనుకుంటే కవిత్వం ఆహా వెలక్కాయంత వెర్రి. కానీ ఏం ఆగిపోయావు? మంచివాళ్ల తోస్తాడు, చాలా మర్యాదస్తులా ప్రవర్తిస్తాడు, అధిక ప్రసంగి కూడా కాదదినా. అతని మిత్రుడు రాఘవన్ మన కల్పకల్లా వాగుడు కాయ. అడగకుండానే వివరాలిస్తున్న పార్వతి ముఖంలోకి చూసి కాస్త నవ్వింది భారతి. ఎందుకనవ్వు? కోపంగా అడిగింది. నువ్వు కల్పకం వాళ్ళ అమ్మలా ఆలోచిస్తున్నావా? నువ్వా అవకాశం ఇవ్వవు కదా. నీకు దాపరికం లేదు, ద్వంద్వంగా ఆలోచించే లక్షణం లేదు. గుడ్, అదే మాకు శ్రీరామ రక్ష. నువ్వేదీ ఎక్కువ కాలం దాచుకోలేవు పార్వతి, చెప్పేస్తావు అంటూ పార్వతి తల మీద సరదాగా ముట్టికాయ వేసింది. లే, ఇంకా మీ అన్నయ్య వచ్చే టైం అయిపోతుంది. వదిన, స్టారులో సినిమా రేపు ఆఖరు. 6 వారాల నుంచి అన్నయ్య దాటేస్తున్నాడు. రేపు నన్ను తీసుకెళ్లి తీరాలి, లేకపోతే నువ్వే వెళ్ళిపోతానంటావు అంతే కదా. వెళదాంలే, నేను గట్టిగా పట్టు పట్టేస్తాను అంది భారతి. పార్వతి స్నానానికి వెళ్ళింది. భారతి వంటింట్లో ప్రవేశించింది. రొట్టెల పిండి కలిపి తడిబట్టలో చుట్టి పక్కన పెట్టింది. బంగాళదుంప శనగపప్పు కుర్మా మొగుడికిష్టం. కుక్కర్ పెట్టి వంటింట్లో స్టూలు మీద కూర్చుని ఆలోచనల్లోకి జారుకుంది భారతి. ఈ పిల్లకి పెళ్లిలా అవుతుంది? పొట్టు విడుపులు లేని తత్వం సంసార సాగరంలో ఎలా ఇముడుతుంది? ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వర్షం ముందు ఈసెళ్లలాగా ఆమె తల చుట్టూ తిరుగుతున్నాయి. కుక్కరు కుయ్యడం వినపడలేదామెకి. అప్పుడే లోపలికొస్తున్న జగన్నాథానికి వినిపించింది. అంత కూస్తున్నా ఆపదేమిటి? కొంపదీసి దగ్గరలో లేదా ఏమిటి అనుకుంటూ గబగబా షూస్ విప్పి వంటింట్లోకి పరుగులాంటి నడకతో వెళ్లాడు జగన్నాథం. కుక్కర్ కేసు చూస్తూనే ఉంది భారతి. అదేంటి అలా రైలింజన్లా కూస్తుంటే చూస్తూ కూర్చున్నావేమిటి? భారతి, నీ ముద్దుల ఆడపడుచు ఇంకా రాలేదా అంటూ గ్యాస్ ఆపేశాడు. సడన్గా అమ్మో కుక్కర్ కూసేసిందా, మీరెప్పుడొచ్చారండి అంటూ హడావిడి పడింది. ఏమైంది నీకు? కాసేపు ఆలస్యమై ఉంటే కుక్కర్ పేలుండేది అంటూ భయంగా ఆ పరిస్థితిని ఊహించుకుంటూ భార్యని గట్టిగా కౌగిలించుకున్నాడు. భారతి సిగ్గుపడింది. కాస్త దూరంగా జరుగుతూ, సారీ, ఏదో ఆలోచిస్తున్నాను కాబోలు, వినపడలేదు అంది. పార్వతి ఇంకా రాలేదా? కల్పకం ఇంట్లో ఉండుంటుందా? లేదండి, నూనె రాశానని తలరుద్దుకునేందుకు వెళ్ళింది నవ్వుతూ అంది. పొద్దుట టైం ఉండదా? ఆదివారమే కదా ఆశ్చర్యంగా అడిగాడు భార్యని. రేపు మీరు మమ్మల్ని స్టార్ థియేటర్కి తీసుకెళ్ళకపోతే మీకు తలంటుతుంది మీ ముద్దుల చెల్లెలు అంటూ కుక్కర్ తెరిచింది. వదినా, అన్నయ్య వచ్చేశాడు. నేను రొట్టెలొత్తుతా, నువ్వు కాల్చు, సరేనా? అలాగే తల్లి. నువ్వు వస్తే ఆస్ట్రేలియా, సౌత్ అమెరికాలు మీ అన్నయ్య తినాలని ఊళ్ళురుతున్నారు, త్వరగా రా. చూసావన్నయ్య, నాకు రొట్టెలు గుండ్రంగా రావని మీ ఆవిడ ఎలా దిప్పుతోందో. ఏం, అవి గుండ్రంగా లేకపోతే తినకూడదా
ఎందుకు తినకూడదమ్మా? అంచులు మాడితే చింపేసేయచ్చు, మిగిలిందే తినచ్చు. మీ వదినని కూటు వండనివ్వు అన్నాడు నవ్వుతూ. అది అరవవాళ్ల కూటు, భారతి బాగా చేస్తుంది కదూ, అందుకని అన్నాడు. అదే మీ మగాళ్ల గోల, వంట బాగుండాలి, తిండి తిండి తిండిగోల అంది నవ్వుతూ రొట్టెలపేట దగ్గరకు లాక్కుంటూ. రేపు కట్టుకోబోయేవాడికేం పెడతావో తలుచుకుంటే బెంగగా ఉంది నాకు అంటూ బట్టలు మార్చుకురావడానికి గదిలోకి పోయాడు జగన్నాథం. భారతి నవ్వి విక్టరీ సైన్ చూపించింది. గుడ్, అది అన్నయ్యకే మంచిది అంది గర్వంగా. తెలీదా ఏమిటి అంటూ పోపు ప్రయత్నంలో పడింది భారతి. కమ్మని వాసన వంటిల్లంతా నిండి జగన్నాథానికి ఆకలి కెరటం లేచింది. లిటరేచర్ ముందు పెట్టుకుని రివిజన్ మొదలుపెట్టింది పార్వతి. ఆమె క్లాసు స్టూడెంటే, అయినా నిర్లక్ష్యం చేయదు, కష్టపడుతుంది. అది ఆమె తత్వం. కృషి చేయకుండా ఫలితం గొప్పగా రావాలని ఆశపడే రకం కాదు. పాపం కల్పకం అలా కాదు. చదివేది తెగ చదువుతుంది, బుర్రమట్టుకేటో ఆలోచిస్తుంది. ఆమె ఊహలు కూడదీసుకుని కూర్చోలేదు. గాలిలో పల్టీలు కొట్టే గాలిపటంలా ఉంటుంది ఆమె మనస్సు. చాలాసార్లు అలా ఎందుకంటుందా అని ఆలోచించేది. వాళ్ల అమ్మగారి తత్వం గమ్మత్తుగా ఉంటుంది. ఎన్న పడిపు, ఎన్న వరపోవదు, ఎవన్నో ఒకని వెతికి కట్టబెట్టాలిగా అంటూనే ఉంటుందామె. దాని మనసు నొచ్చుకుంటుందన్న ఆలోచన లేదామెకి. అందరి ముందు అంటే చిన్నతనంగానే ఉంటుంది కదా, ఎందుకు అనుకోదామే? ఈ విషయం చాలాసార్లు వదినతో అంది కూడా పార్వతి. పాపం దాని మనస్సెప్పుడూ కుమిలిపోతూ ఉంటుందదినా. తెలివైందే, సాహిత్యం గొప్ప సరదా దానికి. చదువైపోతే ఏ తమిళ పత్రికలోనైనా తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది దానికి. అప్పుడు హాయిగా పెళ్లి చేయొచ్చని ఆవిడెందుకు అనుకోదో నాకు అర్థం కాదు. కాస్త బాధగా అంటూ పోనీ కలిసి చదువుదామంటే ఆవిడ ఒప్పుకోదు. ఇద్దరు సబ్జెక్టులు వేరైనా మధ్య మధ్య పలకరింపులు దానికి ఉత్సాహాన్నిస్తుందని నా నమ్మకం. కాని నేనన్నా, నాతో దాని స్నేహమన్నా అంత ఇష్టంగా ఉండదామెకి. అది కూడా కల్పకాన్ని ఇబ్బంది పెట్టేదే. నేను వాళ్ళింట్లో కూడా వెళ్లి కూర్చోనదినా. అయినా ఆవిడ కళ్ళు నన్ను నమిలేస్తున్నట్టు చూస్తాయి. ఎందుకు అర్థం కాదు. అంత తల బద్దలు కొట్టుకోకు ఈ విషయం మీద అన్న వదిన మాటలు జ్ఞాపకం చేసుకుని బుర్ర క్లియర్ చేసుకునేందుకు సింహం జూలు విదిలిస్తుందో లేదో గాని పార్వతి జుట్టుకున్న రబ్బర్ బ్యాండు తీసి ఒక్కసారి జుట్టు విదిల్చుకుంది. కట్టడి ఉంచి బయటపడ్డ ఆమె జుట్టు ఆమె ముఖం చుట్టూ హాయిగా విస్తరించుకుంది. అసలు పార్వతి కాలేజీ వేషం చాలా సింపుల్. మంచి అభిరుచికల వస్త్రధారణ, నగానట్రా పెట్టుకోదు. కాని కాలేజీ కాంపౌండ్లో శుక్రవారం సాయంత్రం చిన్న సంతలాగా లంబాడి వాళ్లు రంగురంగుల పూసలతో, చిన్న చిన్న సరుకు పైలతో అక్కడక్కడ కూర్చుని పూసలతో ఎన్ని రకాల దండలు కావలిస్తే అన్ని రకాలు చుట్టిచ్చేస్తారు మన కళ్ళెదుటే. వాటికి తగ్గవే ద్రాక్ష గుత్తుల్లా చెవులకు కూడా తయారు చేసిస్తారు. ఏం కావాలన్నా అవి కబుర్లాడుతూ నవ్వుతూ తుళ్ళుతూ చేసిస్తారు. పార్వతి వాటిని క్రమం తప్పకుండా చేయించుకుంటుంది. ఎందుకే వేసుకొందానికి అని కల్పకం అరుస్తూనే ఉంటుంది. కొనేదాన్ని చెడదోస్తావే, మా నోటికాడ కూడు తోస్తావే అంటూ కోపడతారు వాళ్ళు. హాయిగా ఒక పక్క పిల్లకి చన్ను కుడుపుతూ అసలు ఎవరైనా చూస్తారేమో అన్న చిన్న సంకోచం కూడా లేకుండా ఆ తల్లి పాలివ్వడం చూసి తరచూ ఆశ్చర్యపడుతూ ఉంటుంది. కాస్త గుడ్డ కప్పకూడదు, దిష్టి తగులుతుంది. కల్పకం గుంజుకుంటూనే ఉంటుంది. అది విని వాళ్లలో వాళ్ళు వాళ్ల భాషలో ఏదో అనుకుని నవ్వుకుంటుంటారు కూడా. సిగ్గులేక ఆ నవ్వొకటి, ప్రిన్సికి చెప్పి వీళ్ళని రాకుండా చెయ్యాలి అని కోపం తెచ్చుకుంటూ ఉంటుంది కూడా. ఊరుకోవే, వాళ్లతో నీకేంటి, వాళ్ళంతే, మనలా నాగరికత పెంచుకుని చచ్చిపోరు. వాడు చూడు బొద్దుగా ముద్దుగా కాళ్ళు తన్నుకుంటూ అమ్మ చన్ను 2 చేతులా పట్టుకుంటూ ఎంత సంతోషంగా ఉన్నాడో. ప్రకృతి ప్రసాదించే స్వేచ్ఛని ఆనందాన్ని చూసి ఆనందించడం నేర్చుకో అని విసుకుంటూ ఉంటుంది పార్వతి. ఆ తల్లి పిల్లని చూసినప్పుడు పార్వతికి యశోదాకృష్ణులు కనిపిస్తారు. బికినీ బొమ్మలు కాదు, రంగురంగుల గుడ్డలు అతికి కుట్టుకున్న ఆ బట్టల మధ్య వాడి సంతోషం మాటలకు అందంది అనిపిస్తుంది. మహామహా చిత్రకారుల నగ్న చిత్రాల్ని ప్రదర్శనలో ఎగబడి చూసే కళ్ళు సజీవ సుందర దృశ్యాన్ని ఎందుకు ఆస్వాదించలేవు? కల్పకానికి చెప్పిన అర్థం కాదు. అది వారి స్వేచ్ఛ, సిగ్గులేనితనం కాదు. అందుకే నువ్వున్నావన్న ధైర్యంతో నన్ను చూసి నవ్వుకున్నారు. ఒక జత పూసల గుత్తులు చెవులకి అల్లేసింది ఈ లోపుగా. దాని దండ తయారు చేస్తోంది. దాని చేతిలో సున్నితంగా ఉన్న వైరు చెమటలేసు దారం సూదుల్లా కదులుతున్నాయి. పోనీ అడగనా, నిన్ను చూసి ఎందుకు నవ్వారో? వేళాకోళానికి అడిగింది కల్పుని. ఏదో చెప్తుంది, తమ లేఖితనం చెప్పామని చెప్తుంది, అంతేగా ఉడుక్కుంది కల్పకం. పార్వతి చుడుతున్న అమ్మాయిని అడిగింది కాస్త నెమ్మదిగా తెలుగులో.
త్వరగా మాట్లాడేస్తే వాళ్ళు మన తెలుగు గ్రహించలేరు. ఆమె నవ్వి, భగవంతుడిచ్చిన పాలకొండ మన వక్షస్థలం, దాన్ని చూసి కోపం ఎందుకు? ఏం రేపు మొగుడి దగ్గర ఉండదా, పిల్లల్ని కందా అని నవ్వింది పక్కపోరి అంది. చిరునవ్వు దాని ముఖాన్నించి చెరిగిపోలేదు. దండ చుట్టడమూ ఆగలేదు. పార్వతి ముఖమే ఎర్రగా కందగడ్ల అయింది అది చెప్పిన వివరణకి. మై గాడ్ అనుకుంది. ఏంటే నిన్ను అందా? ఆత్రంగా అడిగింది కల్పకం. లేదు, వాళ్ళు నవ్వుకున్నదానికి వివరణ ఇచ్చింది. చాలా నెమ్మదిగా అంది పార్వతి. ఏంటి? నా ఇష్టం నాది, నువ్వెవరని నవ్వుకున్నామనా? కాదు, చెప్పు. చెప్తే నువ్వింకా కంగారు పడిపోయి వీళ్ళని గింటించకపోతే కాలేజీ అమ్మాయిలు పాడైపోతారని చెప్తావు ఆఫీసులో, వదిలేయ్ అంది. లేకపోయినా చెప్తా కసిగా అంది పార్వతిని చూస్తూ. వద్దు, చూడు ఎంతమంది పిల్లలు గుంపులుగా చేరి కొనుక్కుంటున్నారో, వీళ్ల పొట్ట కొట్టద్దు ప్లీజ్, కాస్త లైట్గా తీసుకోవే అంది. పూసల దండ చేతిలో పెట్టింది. పార్వతి 10 రూపాయలిచ్చింది. 2 రూపాయల కోసం దాని సంచిలో వెతుకుతోంది. ఉంచు, నీ కొడుక్కి బిస్కెట్ కొనులే అంటూ కల్పకం మోచేయి పట్టుకుని గేటుకేసి నడిపించింది. నువ్వు ఉట్టినే డబ్బు తగలేస్తావే, ఇవేం పెట్టుకుంటావా పాడా విసుక్కుంది. అప్పుడే దండ మెళ్ళో వేసుకుంటున్న పార్వతి ఆగి, ఈ రంగుకి మ్యాచ్ అయ్యే కమీజ్ ఉందిలే. వాళ్ల సంభాషణ జ్ఞాపకం వచ్చింది పూసల దండలు పెట్టి తెరిచి కూర్చున్న పార్వతికి. సాయంత్రం 4 అయింది. ఇక సినిమాకి రెడీ అవ్వాలి. ఈరోజు అన్నయ్య తప్పక తీసుకువెళతాడు, వదినకి మాటిచ్చేశాడు కదా అనుకుంటూ ఓ దండ దానికి సరిపడా చెవులకు తీసి పెట్టె మూసి జాగ్రత్తగా తన బీరువాలో దాచింది. స్నానం చేసిన జుట్టు పొట్టులా ఉంది. జుట్టు పొట్టిదే కాని ఒత్తు, సంరక్షణ తక్కువ, నిర్లక్ష్యం ఎక్కువ. భారతి బలవంతాన నీ పని పడతా అన్నట్టు నూనె రాసి చంపుతూ ఉంటుంది. అదేదో అపవిత్రమైపోయినట్టు ఓ గంటలోనే షాంపూ చేసేసుకుంటుంది పార్వతి. సాయంత్రానికింత శ్రద్ధెందుకో ఆమెకి అర్థం కాలేదు. కాని ఇంకెప్పుడు పెట్టుకుంటుంది? కనీసం 2 రోడ్ల అవతల వీధిలో ఉన్న థియేటర్కైనా పెట్టుకోకపోతే అని పార్వతి ఉద్దేశం. మంచి సల్వార్ కమీజు, దానికి తగ్గ పూసలు ధరించి, వదినా నేను రెడీ, నువ్వు మొదలుపెట్టు, 10 సార్లైనా ఇప్పి కట్టాలి కదా చీరా అని వదినగారి కోసం కేకేసింది పార్వతి. ఇంకా నీ అన్నగారు మధ్యాహ్నం నిద్ర లేవనేలేదు, అంత ముద్దు నిద్ర ఎలా పోతారో. ఆఫీసులో చేసే పని అదే కదా వదినా అంటూ అన్నగారి గదిలోకి వెళ్ళింది పార్వతి. తలగళ్ళు దాపు పెట్టుకుని పేపర్ చదువుకుంటున్న అన్నగారిని చూసి ఒళ్ళు మండిపోయింది. ఇంకా నువ్వు నిద్రపోతున్నావనుకుంటుంది వదినా, నీకు మేం మరీ లోకువైపోయామన్నయ్య. ఏదో సత్యాగ్రహమో ఉన్నావ్రతమో చేస్తే తప్ప నువ్వు మా దారికి రావు అంది పుస్తకం లాక్కుంటూ. ఒక్క 10 నిమిషాలే అయిపోవచ్చింది, ఇంకా చాలా టైం ఉంది సినిమాకి అన్నాడు జగన్నాథం. అదేం కుదరదు, మొదలుపెట్టాక అందరికాళ్ళు తొక్కుకుంటూ నేను రాలేను. అయినా లేటైతే అక్కడక్కడ ఇస్తాడు సీట్లు, ఏ సన్నాసిగాడో పక్కన చేరతాడు. నువ్వు మట్టుకు ఎలాగో సంపాదిస్తావు వదిన పక్కన సీటు ఉడుకుబోతానంగా అంది పార్వతి. ఎన్నోసార్లు అలా అయింది. తన సీటు వాడికిచ్చి తను వదిన పక్క సీటు అడుక్కుంటాడు. నేను రెడీ, నేను వెళ్ళి టికెట్లు కొని ఉంచుతా, మీ ఇద్దరు రండి అని భయపెట్టింది. వద్దు, 2 నిమిషాలు టైం ఇవ్వు, నేను రెడీ, వదినని ఇంటికి తాళం ఎక్కడుందో వెతకమను అంటూ లేచాడు. అంటే తాళం దొరకనన్నాళ్ళు అయిందన్నమాట మమ్మల్ని బయటికి తీసుకెళ్ళి. కోపంగానేసి గదిలోంచి బయటికి వెళ్లి హాల్లో కూలబడింది పార్వతి. ఇంకా అడగను అనుకుంది. రారా రెడీ అంటూ ఇద్దరూ వచ్చారు. నవ్వి, నేను పానకంలో పుడకలా ఎందుకు మీ మధ్య అంటూ లేచింది పార్వతి. ఆడుతూ పాడుతూ వెళ్లిన 20 నిమిషాలు పట్టదు థియేటర్ చేరడానికి, ఎందుకే నీకింత హడావిడి? చెల్లెల్ని అడుగుతూ తలుపు తాళం వేశాడు. ఏం లేదు, ఏ 3వ ఇంటి మూర్ఖుడో ఆఫీస్ పని చర్చించడానికంటూ చక్కా వస్తాడు, నువ్వు దిక్కులు చూడ్డమో. సరే ఈసారి చూద్దాంలే భారతి అంటూ కుర్చీ కత్తుకుపోయి, రండి మణి అయ్యర్, ఎన్న విశేషం, ఎనీ ప్రాబ్లం అంటూ మా ఉనికిని మరిచిపోతావు, అందుకని ఈ హడావిడి నవ్వుతూనే అంటూ గేటుకేసి నడిచింది పార్వతి. భారతి దాదాపు ఒకే ఎత్తు. భారతి బొద్దుగా తెల్లగా ఉంటుంది, నవ్వు ముఖంతో కళగా ఉంటుంది. పార్వతి కాస్త రంగు తక్కువ, చాలా హుషారుగా కనిపిస్తుంది. కళ్ళు ఆమెలోని ఆకర్షణ అంటుంటారు మిత్రులు. ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ థియేటర్ చేరేసరికి కౌంటర్ దగ్గర రద్దీ లేదు. బోరు ఫిల్మ్ కాదు కదా, జనం లేరు అంటున్న అన్నగారిని కోపంగా చూస్తూ, 100 రోజులు ఆడేశాక కూడా జనం తొక్కిసలాడ్డానికి ఇదేం రజనీ సినిమానా? ముందు ఒకచోట టికెట్లిమ్మను, వాడికి లెక్క సులువని చార్టు చూస్తూ ఖాళీలు భర్తీ చేస్తాడు జ్ఞాపకం చేసింది. ఒక యజ్ఞం పూర్తయింది. లైట్లు డిమ్ అయ్యాయి కూడా. అబ్బా, ఎక్కువసేపు ఎదురు చూడనక్కర్లేదు అనుకుంది పార్వతి. సరిగ్గా టైంకి తీసుకొచ్చారు మీ అన్నయ్య, గ్రేట్ కదూ పార్వతి
అంటూ వేళకోళం చేసింది భారతి. లేకపోతే ఎప్పుడూ గేటువాడు టార్చ్ వేసి సీటు వెతుకుతుండడమే కూర్చున్న వాళ్ళు తిట్టుకోవడానికి అంది. మంచి సీట్లు దొరికాయి. నిశ్చింతగా కూర్చుంది పార్వతి. అన్నయ్య పక్కన నువ్వు కూర్చో, నేను నీ పక్క. లేకుంటే చంపుతాడు అడిగడిగి నవ్వింది పార్వతి. సర్దుకుని కూర్చోవడం, తెర తొలగనారంభించడం ఒక్కసారే ప్రారంభమయ్యాయి. అప్పటికి ఒకటి అరా జనం వస్తూనే ఉన్నారు. కుర్చీల వరుసల మధ్య నిలబడి కూర్చున్న వాళ్ల కాళ్ళు తొక్కుతూ వెళుతూనే ఉన్నారు. ఇదేమిటే అంత మంచి సినిమానా? ఆఖరి రోజు కూడా రద్దీ ఉంది అడిగాడు. అవును, ఇంకా ఆడవలసిందే, థియేటర్ ఖాళీ లేదట. ఏ సినిమా పత్రిక రాసిందో? అరవ పత్రికలో వచ్చిందని విన్నా అంటూ ఇంకా మాటలు తగ్గించి తెర మీదకే దృష్టి మళ్లించింది పార్వతి. నిజంగా సినిమా బాగుంది. బొత్తిగా ఆర్ట్ మూవీ కాదు. అలాంటివి చూస్తే తలనొప్పి వచ్చేస్తుంది పార్వతికి. సాదాసీదా జనం కష్టపడి సంపాదించుకునే డబ్బుని 3 గంటలు హాయిగా గడిపేయాలని ఖర్చు చేస్తారు. బుర్ర పాడు చేసుకోవాలని ఇదే పోరు. ఎక్కడో మేధావి వర్గం లేకుంటే హై సొసైటీ మహిళా వర్గం, మేధో మదనం లాంటి సినిమాలు అర్థమైనా కాకపోయినా వెళ్లి చూడాలి. నలుగురి కళ్ళ పడాలి. క్లబ్బుల్లో చర్చించాలి. ఎన్నో ఇతిబాధలుంటాయి అసామాన్యులకి అనుకుంటుంది పార్వతి. ఆమెకెప్పుడు మంచి కథలుండాలి, కామెడీ ఉండాలి. మరీ నకిలీ ట్రాజడీలు, చిట్టచివర శుభంకి ముందు సమస్య పరిష్కారమైపోవడాలు నచ్చో, కొట్టుకు చావడాలు నచ్చో, వల్గర్ భాష నచ్చదు, బూతు కామెడీ నచ్చదు. చలిదేశాల్లో చెలికి చేస్తుంటే నటీమణులకి గోచిపాతాలు, హీరోలకి ఫుల్ సీట్లు చూస్తుంటే చిరాకు వేస్తుంది. అందుకే చాలా అరుదుగా సినిమా అడుగుతుంది. ఏ రజనీ సినిమాకో, ప్రభు సినిమాకో, పాత ఎంజీఆర్, ఏఎన్ఆర్, శివాజీ చిత్రాలు ఫ్రెండ్స్తో వెళ్లి చూస్తుంది. అంతే, తెలియకుండానే ఇంటర్వెల్ వచ్చేసింది. ఎవరో తోలినట్టు జనం బయటికి నడిచేస్తారు. అదేం అలవాటో చేస్తే అర్థం కాదు పార్వతికి. ఏమైనా కావాలా అంటూ అడిగాడు జగన్నాథం. ఇక్కడ సమోసా బాగుంటుంది తెండి. నీకు? పార్వతిని అడిగింది. నాకు పాప్కార్న్ చాలు. నీ దాంట్లో చిన్న సమోసా ముక్క తింటూ ఓ ఫ్యాంటానో కోలానో అంది అటు ఇటు చూస్తూ. జగన్నాథం బయటికి నడిచాడు. సమోసాల దగ్గర ఆగిపోయాడు. హలో, జ్ఞాపకం ఉన్నానా అంటూ వెనక నుంచి ఎవరో పలకరించారు. తిరిగి చూశాడు జగన్నాథం. పెద్ద ఆర్డర్లా ఉంది, సాయం చేయనా అడిగాడు నవ్వుతూ కృష్ణమూర్తి. అరే, నువ్విక్కడా? నమ్మలేనట్టు అతను చెయ్యి పట్టి గట్టిగా ఊపేస్తూ అడిగాడు జగన్నాథం. ఇక్కడే ఉంటున్నాను. అన్ని ఫీల్డ్లు చూసేసి ఇదిగో సినీ రంగంలో సెటిల్ అయ్యా. ఎన్నాళ్లయింది చూసి, నువ్వేం మారలేదు అన్నాడు ఆనందంగా కృష్ణమూర్తి. నువ్వు మారావు, బాగా రంగొచ్చావు, ఒళ్ళు చేశావు. చాలా సంతోషంగా ఉంది కృష్ణ. ఛాన్స్ అంటే ఇది, మనం కలుసుకోవడం అంటూ కొట్టువాడిస్తున్న పేపరు ప్లేట్లలో సమోసాలు, ఆ పక్క నుంచి పాప్కార్న్ ప్యాకెట్లు, కోలా సీసా అన్నీ పెట్టి డబ్బు లెక్కెట్టిచ్చి రా లోపలికి అన్నాడు. ఎవరితో వచ్చావు? ఇవన్నీ ఫ్యామిలీ నవ్వాడు. చెల్లెలు పెళ్ళం కూర్చుంటే కదలరు, అన్నీ అందించాలి. ఈ కాలం విమెన్ ఈక్వల్, వాళ్ళు మోర్ ఈక్వల్. ఈ సేవ వాళ్ళ రైటు కదూ నవ్వుతూ సమోసా ప్లేట్ అందుకున్నాడు జగన్నాథం. పాప్కార్ను కోలా అందుకున్నాడు కృష్ణమూర్తి. పద, సాయం అనుకో అంటూ లోపలికి నడిచొస్తున్న ముగుని చూస్తూ నువ్వు వెళ్లవలసింది పార్వతి, పాపం అన్నీ తేలాక. ఆమె మాట పూర్తి కాకుండానే పార్వతి అటు చూసింది. ఆమె క్షణం పాటు కన్నార్పకుండా చూసింది. కృష్ణమూర్తి దగ్గరకొచ్చేశారు. ఇదిగో సమోసా ఆర్డర్, ఇవిగో పాప్కార్న్ ఆర్డర్, ఎవరా బాబూ అని కాస్త తప్పుకున్నాడు జగన్నాథం. నవ్వుతున్న కృష్ణమూర్తి సడన్గా పార్వతిని చూసి ఎర్రగా అయిపోయాడు. వాటి సర్ప్రైజ్, మీరిక్కడ అంటున్న కృష్ణమూర్తికి ఈమె నా భార్య భారతి, ఈమె నా చెల్లెలు పార్వతి. ఓ, నేను ఈమెను చూశాను. నీ చెల్లెలని తెలీదు. నమస్కారం భారతి గారు. వీడు నేను విశాఖపట్నం మిత్రులం. ఇక్కడ ఇన్నాళ్ల తర్వాత తటస్థపడ్డాం, అది ఛాన్స్ అంటే 1 in a million. ఇప్పుడు ఆనందంగా ఉంది సినిమాకొచ్చినందుకు. థ్యాంక్ యూ పార్వతి. నువ్వు ప్రాణం తీయకుండా ఉంటే ఈ ఛాన్స్ వచ్చేది కాదు అని ఒకటే ఆనందపడిపోయాడు జగన్నాథం. లాంగ్ లాస్ట్ మిత్రుడు దొరికినందుకు. నా చెల్లెలరా, చదువుకుంటోంది అని మళ్లీ పరిచయం చేశాడు. నేనామెను మీట్ అయ్యాను జగన్, కానీ నీ సిస్టర్ని తెలీదు. పేరు పార్వతి, అయిపోతుంది 7 చదువు, మరి తర్వాత దానిష్టం. విన్నాను, స్నేహితులు పిలుస్తుండగా. భలేవారే, మా పార్వతి కొన్నని పేర్లు ఎవరికీ ఉండుండవు. చాలా సంతోషం, మావారు మీరు కలుసుకున్నందుకు. ఇంక మళ్ళీ తప్పిపోకండి అంది నవ్వుతూ సమోసా ముక్క పార్వతికి అందిస్తూ. పార్వతికి మాట రాలేదు. ఇతనిలా ఇక్కడ వింతో కోఇన్సిడెన్సో ఆమెకు అర్థం కాలేదు. అది తన అన్నగారికింత దగ్గర మిత్రుడా? నమ్మలేనట్లు ఉండిపోయింది.
లైట్లు ఆరుతున్నాయి. మీకు సమోసా కావాలా? కాస్త ధైర్యం చేసి పార్వతిని అడిగాడు కృష్ణమూర్తి. వద్దురా, అదలా వద్దు వద్దు అంటూ వదిన గారి దగ్గర కొట్టేస్తుంది, అందుకే ఎక్కువ తెచ్చాను. నవ్వుతూ చెల్లెల్ని ఆట పట్టించాడు. ఇల్లెక్కడా? ఎప్పుడైనా ఇటు వస్తూ ఉంటావా? ఒకసారొచ్చాను, మీ సిస్టర్ని దింపాను, కానీ నీళ్ళని తెలీదు. కృష్ణమూర్తి సగం స్వాగతంగా చెప్పాడు. నా పక్క సీటు ఖాళీ, కూర్చో, మాట్లాడుకుంటూ సినిమా చూద్దాం ఆహ్వానించాడు జగన్నాథం. వద్దు, ఇద్దరు అసిస్టెంటు డైరెక్టర్లు కూడా వచ్చారు, కలుసుకుందాం. నాకిల్లు తెలుసు కదా, మీకేం అభ్యంతరం ఉండదు కదా? భారతిని పార్వతిని జోడీగా అడిగాడు కృష్ణమూర్తి. అయ్యో, అలా అంటారేంటి? మా వారికి ఆఫీసు స్టాఫ్లో మంచి మిత్రులు లేరు, వస్తుండండి. ఆదివారం రండి, మనకి బీచ్ కూడా దగ్గర. అవునరా, సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు. ఎంతకాలమైంది వైజాగ్ వదిలి, ఎంతకాలమైంది కాలేజ్ వదిలి. నువ్వు మధ్యలోనే పారిపోయావే, నాకంతా తెలుసు. తిరగేసుకుందాం జ్ఞాపకాలు, రా. కృష్ణమూర్తి తన సీటుకేసి నడిచాడు. జగన్నాథం ఆనందం పట్టలేకుండా ఉన్నాడు. భారతి, ఎన్నేళ్లయిందో తెలుసా వీణ్ణి చూసి? మై గాడ్, ఉరమని పిడుగుపడ్డం అంటే ఇదే. వాళ్ల నాన్నగారు, అమ్మగారు, మేనమామ ఎవరు వెనక్కి పిలిచినా రాలేదు. చాలా మొండివాడని తిట్టుకునేవారు. సినిమా మొదలైంది. పార్వతి దృష్టి సినిమా మీద నుంచి తప్పిపోయింది. ఇంత కాకతాళీయంగానా అన్న ప్రశ్న వామనుల్లా ఆమె మెదడులో పెరిగిపోతోంది. ఇంత సన్నిహితుడా అన్నయ్యకి? తెలీదే ఇలాంటి మిత్రుడుండేవాడిని అన్న ప్రశ్నలు శర పరంపరయ్యి బాణాల వారధిలా సాగుతోంది. తను కలిసిన ఈ వ్యక్తి ఎంత దూరమో అనుకుంది. దూరమై ఇంత దగ్గర అనిపించి ఒక్కసారి తల విదుల్చుకుంది. సాయంత్రం చీకట్లు మెల్లమెల్లగా విస్తరిస్తూ ఉన్నాయి. ట్రిప్లికేన్ ఇళ్లల్లో, అందులోనూ అయ్యర్ బ్రాహ్మణ్ ఇళ్లల్లోంచి కమ్మని పోపు వాసనలు విస్తరిస్తున్నాయి. సాధారణంగా మామీలు సాయంత్రం వంట సింపుల్గా ముగించి ఏ పార్థసారథి గుడికో బయలుదేరిపోతారు. అప్పుడప్పుడు కచేరీలు జరుగుతూ ఉంటాయి. ఉచిత కాలక్షేపం. అక్కడ చాలా చర్చలు జరుగుతూ ఉంటాయి. జాతకాల వాళ్లు అక్కడ చాలామందే తటస్థపడుతూ ఉంటారు అంటుంది కల్పకం. మంచి సంబంధాలు తప్పిపోకుండా ఉండాలంటే అక్కడికక్కడే జాతకాలు జతపరిచేస్తూ ఉంటారట కూడా. ఒకసారి కల్పకం చెప్పింది. నీకు తెలిసే, జాతకం బాగాలేదు, కుదరడం లేదు అంటూ వాపోయే వాళ్లకి అక్కడ క్విక్ సొల్యూషన్స్ దొరుకుతాయట. ఎన్న మామి, పయ్యన్ జాతకం కుడుంగో, పొన్ను దందుకు తహంద పోలే సేందిడాలం, అదోరు పెరియ విషయమా ఎన్నా అంటూ రాసేస్తూ ఉంటారట కూడా. మా అమ్మకి అదీ భయమేనే, అలా తయారైన జాతకం వాడైతే అని మా అమ్మకి అదీ భయమే. ఇవన్నిటికీ మూలం మామ, కాని అమ్మకి చెప్పలేమంటుంది. అతడొక్కడే మగదిక్కు అని పల్లెత్తు మాట అందు. ఇలాంటి ఆలోచనలు మెదడుని తొలిచేస్తుంటే ఇంక ఇంగ్లీష్ ఎక్కడా? ప్యారడైజ్ లాస్ట్ ఎక్కడా? సటాన్ బుసులు, మిల్టన్ వర్ణనలు. అన్నయ్య రాక చప్పుడు విని పుస్తకం మూసేసింది పార్వతి. అయితే అప్పుడే గది వదిలి బయటికి రాలేదు. వాళ్ళకి కాస్త టైం ఇద్దామని. పార్వతి రాలే అంటూ జోళ్లు విప్పుకున్నాడు జగన్నాథం. గదిలో చదువుకుంటుంది, 3 వారాల్లో పరీక్షలట అంటూ వంటింటి ప్రవేశం చేసినట్టుంది వదిన. ఇంకా తర్వాత మాటలు వినిపించలేదు. సాధారణంగా ఆఫీస్ నుంచి రాగానే ఏ కొండనో భుజానం మోసుకొచ్చినంత నీరసం ప్రదర్శిస్తాడు అన్నయ్య. నవ్వుకుంది తనలో తాను. దానికే వదిన గిలగల్లాడిపోతుంది. త్వరగా మొహం కడుకురండి, కాఫీ చేశాను అంటూ ఆ పనిలో పడింది. వాళ్లు కూర్చుని ముచ్చట్లు చెప్పుకోవడం ఎప్పుడూ చూడలేదు పార్వతి. గదిలో కలబోసుకుంటారు కాబోలు. వదినకి భలే గుమ్మనం. కష్టం బయటికి కనపడనీయదు. చాలా గుట్టయింది. నాలా విరుచుకుపడదు అనుకుంది. పార్వతీ, రా, చదివిన చాలు, కాస్త కాఫీ తాగు, హుషారుస్తుంది వంటగదిలోంచి అరిచింది వదిన. పిలుపు కోసమే ఎదురుచూస్తున్న పార్వతి బదులు చెప్పకుండానే వాళ్ల ముందు ప్రత్యక్షమైంది. రేపు కృష్ణ వస్తున్నాడు, అలా బీచ్లో కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చునని కాఫీ తాగుతూ చెప్పాడు పెళ్ళానికి. వెళ్ళండి, సాయంత్రమే కదూ, నేను టీవీ చూసుకుంటాను, తను చదువుకుంటుంది. ఏం ఒక్కరితే కూర్చుని చదవదా ఏం పార్వతి? ఓ, ఎందుకు చదవను, మీరు చదివి పెట్టరు కదా అంది కాస్త వ్యంగ్యంగా. 1 గంట పర్వాలేదంటే నువ్వు వద్దు గాని. వద్దు, మీరు స్వేచ్ఛగా మాట్లాడుకోలేరు అంది నవ్వుతూ. ఏడ్చినట్టుంది. నువ్వొస్తే మా స్వేచ్ఛకేమిబ్బందే, నా భయం వల్ల ఒకటే, నువ్వు వాడు కలిసి సాహిత్యం కరకరా నములుతూ మా బుర్రలు వేడికిస్తారేమోనని భయం అంతే నవ్వేశాడు జగన్నాథం. నిజం పార్వతి, నాకు ఈ ఊళ్ళో వాడు కనిపించగానే ఉత్సాహం ఉరకలేసిందనుకో. తన అనుభవాలు వాడు కథలు కథలుగా చెప్తాడు, జోకులుగా చెప్తాడు. అయితే వదిన ఉండవలసిందే. అతని మాటల నుండి అతన్ని స్కాన్ చేసేసి అంచనా వేసేస్తుంది. బాబోయ్, నేను రాను, మీరు వెళ్ళండి అనేసి లేచింది పార్వతి.
వచ్చేసరికి నువ్వు ఏమైనా చేయగలవా? వాడేవో తెచ్చేస్తాళ్లే. ఓ పిన్నుంటే దోశలు వేసి పెడతా, విక్రించకూడదు అని ముందే చెప్పేసింది. కాలింగ్ బెల్ నొక్కకుండానే బయట లైటు వేసి తలుపు తెరచి, అంతా చెప్పేసుకున్నారా? ఇంకేమైనా ఉండిపోయాయా? పర్వాలే, బీచ్ ఎక్కడికి పోదు, రేపు కొనసాగిద్దురుగాని అంటూ తలుపులు బార్లా తెరిచింది. చదువుకున్నావా అంటూ లోపలికొస్తూ అడిగింది భారతి. లేదొదినా, గదిలోకి బొద్దింకొచ్చింది. మంచం నడిబొడ్డును కూర్చున్నా, దుప్పటి కప్పుకుని అన్నయ్య వస్తాడని మీ మాట వినబడి ఒక్క గెంతులో బయటపడ్డా అంది. ఇదిగో ఇది ఈ వీరనారి ఝాన్సీ కదా కృష్ణమూర్తి గారు. నవ్వి ముంద బొద్దింక సంగతి చూడండి అని భర్తని పురమాయించింది. రండి, హాల్లో కూర్చుందాం. తిండి శ్రమ మీరు తగ్గించారు కదా, వాటి సంగతి నేను చూస్తా. నువ్వు ఇక్కడే కూర్చో. మీ యోధుడు బొద్దింక యుద్ధం ముగించొస్తాడు. అప్పటిదాకా కృష్ణమూర్తితో కబుర్లు చెప్తుండు, అతిథి కదా. సన్నగా నవ్వి భారతి వంటింట్లోకి నడిచింది. ప్లీజ్ కూర్చోండి, ఈరోజు వదినకేమైందో చాలా హుషారుగా ఉంది అంటూ కుర్చీ చూపెట్టింది. కృష్ణమూర్తి కూర్చుని ఆమె ముఖం కేసి చూశాడు. పాపం, నిజంగా భయం కాబోలు అనుకున్నాడు. నిజం, దాన్ని చూస్తే గుండెగినంత పనవుతుంది అంది అతని మనసులో మాట చదివినట్టు. ఆశ్చర్యంగా ఆమె కేసి చూసి నేనేం అనలేదే అన్నాడు. మీ ముఖం మాట్లాడింది కదా నవ్వుతూ అంది. ఇద్దరూ నవ్వేశారు. మీతో ప్రమాదమే, మాట్లాడకుండా మౌనాన్ని చదివేస్తే ప్రమాదం కదూ. ఎదుటివాడు ఏమైపోవాలండి బాబూ నవ్వుతూనే అన్నాడు. అనదలుచుకుంది అనాలని దానర్థం సార్ అంది. నన్ను కృష్ణ అని పిలవండి చాలు అన్నాడు. అన్నయ్య వదిన అలా పిలుస్తారా? తలూపాడు కృష్ణ. సన్నని నవ్వు పార్వతి ముఖం మీద వెలిగింది. అదెందుకండి, నేనేమైనా తప్పు మాట్లాడానా? సారీ. నోనో, అన్నయ్య మిత్రులు మీరు. మా వదిన కూడా బాగా నచ్చేసినట్టున్నారు. లేకపోతే అతని ముఖంలోకి చూస్తూ ఎంతసేపు కూర్చొనివ్వదు. మీరు మరీను. భారతిగారు చాలా సౌమ్యంగా ఉంటారు, సరదాగా కూడా ఉంటారు. బీచ్లో కబుర్లు చెప్పారుగా, తెలిసిందండి. అబ్బబ్బా, ఈ అండి కుండి గారు గీరు మానండి. అన్నయ్య మిత్రులు మాకు శత్రువులు కాదు. మీరలా దురభిప్రాయపడకండి. నన్ను పార్వతి అనండి. లేదా ఆగిపోయింది బ్రేక్ వేసినట్టు. అదేం ఆగిపోయారు? మీ కిటికీ ఫ్రెండు, అదే మీ కాలేజీ కార్నివాల్ మిమ్మల్ని హెచ్చరించిందే ఏదో భాషలో. ఆ భాషలో పిలవాలా? నవ్వేశాడు. పార్వతి కూడా నవ్వేసింది. నవ్వినప్పుడు ఆమె కళ్ళు చాలా మెరుస్తాయి, పెదవులు కూడా చక్కగా ఉంటాయి. తల కాస్త వెనక్కి వాల్చి నవ్వుతుంది. అప్పుడు ఆమె కంఠం నిజంగా అందంగా కనిపిస్తుంది. చాలా ఆర్ద్రంగా చూశాడు కృష్ణ. నన్ను చాలామంది చాలా రకాలుగా పిలుస్తారు. నేను అందరితో వాదిస్తానని, కొందరు కాలేజీ లెక్చరర్లు అమ్మాయి అని, మరికొందరు ముద్దుగా రాక్షసి అని, కొందరేమో ఊరుకుంది పార్వతి. అదేం ఊరుకున్నారు? మీకు మిత్రబృందం ఎక్కువే, ఇంకా చాలా పేర్లు ఉండుంటాయి అందించాడు. నిజమే, నేను వాయుడిని అంటారు. మాట కింద పడనివ్వదు అంటారు. దానికి తగ్గట్టుగా పిలుస్తూ ఉంటారు. గాడిద అని ఓ లెక్చరర్ ముద్దుగా పిలుస్తుంది. నేనెప్పుడూ చెప్పేదాన్ని, నిజమే మేడం, గాడిదకి దాని వీపు మీద బరువు తెలుస్తుంది, కానీ విలువ తెలీదు కదా. అందుకే మాసిన బట్టల మూటలనైనా గంధపు చెక్కలనైనా ఒకే రకంగా మోస్తుంది అని. ఏం, నే చెప్పే క్లాసులు ఈ రెండింట్లో ఏదో అని నవ్వేసింది. పాపం, నిజానికి ఆవిడ మంచిదే. మా ప్రభువు దాన్ని ఎక్కాడు పార్వతి, అందుకే నిన్ను ముద్దుగా పిలుస్తాను అనేసిందిలేండి. నవ్వేసి బోరు కొట్టించానా? కుతూహలంగా అడిగింది. అతను ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చాడు. ఇంతసేపు ఆమె చెప్పింది ఎక్కడో వినబడుతున్నా ఆమె మాట్లాడే తీరుని చూస్తూ ఉండిపోయాడు. సారీ, నేను పార్వతిగారు అనకుండా అమ్మాయి అంటే బాగుంటుంది. నెమ్మదిగా ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందో చూస్తూ అడిగాడు. బాగానే ఉంటుంది. మా కల్పకాన్ని అడిగి చెప్తా. ఓ అబ్బాయి ఓ అమ్మాయిని అలా పిలిస్తే తమిళ్లో నానా అర్థాలేమైనా ఉన్నాయేమో చెప్పేస్తుంది. గలగలా నవ్వేసింది పార్వతి. వాళ్ల నవ్వులు కబుర్లు వంటింట్లోకి వినబడుతూనే ఉన్నాయి. ఇంకెంతసేపు ఈ వేడి చేయడం, ప్లేట్లు సర్దడం, పద అంటూ అరే కృష్ణ అంటూ బయటికి హాల్లోకొచ్చాడు జగన్నాథం. ఇద్దరూ సైలెంట్గా కూర్చుని ఉండడం చూసి ఏమైంది? ఎప్పటిదాకా ఏకేకలు పక్కపక్కలు బాగానే వినిపించాయే, ఏరా? సారీ, మేం దెబ్బలాడుకోలేదు. మీ సిస్టర్ అంతట్లో దెబ్బలాడదు. కారణాలు వివరించేస్తుంది. అదెంతో సుఖంరా జగ్గు. రూమ్కి పోనా? నవ్వుతూ మిత్రుణ్ణి అడిగాడు. ఇదిగో అన్నీ రెడీ అంటూ కొంత సరంజామాతో భారత్ వచ్చింది. ఇదంతా ఎందుకండి, పేపర్ ప్లేట్లో తినేస్తే అయిపోయేదానికి అంటూ లేచి అందుకున్నాడు కృష్ణ. మళ్ళీ భారతి వెనకే వెళ్ళి మిగిలినవి సాయం చేస్తూ హాయిగా ఇక్కడే తినేసి ఉండొచ్చు కదా అన్నాడు. కానీ కిటికీలోంచి ఏ బొద్దింకో ఎగురొచ్చిందనుకో,
మనకిక తిండుండదు. టేబులెక్కి కూర్చుంటుంది నా అనుంగు చెల్లి వార్నింగ్ ఇచ్చాడు జగన్నాథం. కృష్ణమూర్తి గట్టిగా నవ్వేశాడు. అతను నవ్వితే ముఖం కందగడ్డలు అయిపోయింది. పార్వతి ఉడుక్కోలేదు. ఎవరి భయాలు వారివి అంది సీరియస్గా. అదేలే, నీ భయం మాకు కదే. అవును, నన్ను రక్షించవలసిన బాధ్యత నీది. రూలింగ్ ఇచ్చినట్టు చెప్పి ప్లేట్లు అందించడం మొదలుపెట్టిన చెల్లెల్ని చూపిస్తూ, ఇదిగో ఇది చేయగలిగిన పని. ఇలా అందించగలదు, అలా తినిపెట్టగలదు. ఆదివారం మధ్యాహ్నం భోజనమైతే అన్నీ సర్దగలదులే. అన్నయ్య గట్టిగా అంది పార్వతి. సారీ, సర్దడం వరకు సేఫ్ అని చెప్పాలని. ఏదైనా వండితే మట్టుకు బయట అంబులెన్స్ చూసుకోవాలి. బొత్తిగా అపక్క ఆహారం తంతు. నోట్లో వేసుకు చూస్తే కాని దీనికి ఏది ఏం పప్పో తెలీదు. పాపం కూర ముక్కలు చచ్చిపోతాయని వాటిని ఉడకనీదురా బాబు. ఏం చెప్పమంటావు? దీన్ని కట్టుకోబోయేవాడిని తలుచుకుంటే నాకు బెంగగా ఉంటుంది అన్నాడు బాధపడినట్టు. కృష్ణమూర్తి పార్వతికేసి చూశాడు. ఆమె ఉడుక్కోవడం లేదు, వదిన గారికేసి చూస్తోంది. తిండి దేవుడని పడి చచ్చిపోయేవాడైతే కష్టంగాని ఆ అమ్మాయి కావాలనుకున్నవాడికి ఆ బాధ ఉండదనుకుంటాను. ఏమంటారు భారతి అడిగాడు. బాగా చెప్పారు. మీ ఫ్రెండ్ లాంటి వారికి కడుపే కైలాసం, అన్నీ లక్షణంగా ఉండాలి అంది భారతి. వంటొచ్చిన ఆడది వంటింటికి రాణి కాని హృదయరాణి అవ్వదు అన్నాడు కృష్ణ చాలా నెమ్మదిగా. గుడ్ గుడ్, అలా చెప్పండి అంటూ చప్పట్లు కొట్టింది పార్వతి. ఆ క్షణంలో ఆమె కృష్ణమూర్తి గుండెల నిండా నిండిపోవడమే కాదు, జీవితంలో ఒదిగిపోయినంత ఆనందం కలిగింది. ఏంటి సీరియస్ అయిపోయారు? మీరు తెచ్చినవే మీకు పెడుతున్నామనా? చా, స్నేహం తిండిలో ఉండదండి, గుండె చుట్టూ చుట్టుకుని ఉంటుంది. ఈ జగన్నాథం నాకు రెండో ప్రాణంగా ఉండేవాడు. అందుకే నా మామకి ఇతను నచ్చేవాడు కాదు. కాస్త వేదన ధ్వనించింది అతని కంఠస్వరంలో. సరదాగా టిఫిన్ ముగించారు. కాస్త మజ్జిగ చేసి అందించింది. పాపం సినీజీవికి మజ్జిగేమిటొదినా, మరేదైనా? అంత ఇబ్బంది పడకండి మేడం, ప్రతిరోజు తాగాలన్న డబ్బులుండాలి. అదంత తేలిగ్గా సంపాదించలేం అన్నాడు చటుకున్న కృష్ణమూర్తి. భారతి కాస్త తడబడినా, జగన్నాథం కాస్త కోపంగా చూసినా పార్వతి తల అడ్డంగా ఊపింది. వెల్సెడ్ మిస్టర్, ఆ జ్ఞానం ఉంటే చాలు అంది. చాలాసేపు అంతా పేకాడారు. రకరకాల కబుర్లు చెప్పుకున్నారు. అర్ధరాత్రి కావస్తోంది. అయ్య బాబోయ్, పరీక్షలు అనుకున్న మేరకు నేను ఈరోజు రివిజన్ చేయలేదు. సార్, మీరు కదిలితే మంచిది. ఇలా ప్రతి ఆదివారం రాకుండా ఉంటే మంచిది. ఏం వదినా? సరదాగానే అంది పార్వతి. బీచ్ మంది కాదు కదే, రాని మగాళ్ళు బీచ్కి, మనం ఇంటికి, ఓకే అంటూ సరంజామా కట్టిపెట్టడం ప్రారంభించింది. అయితే ఓ కండిషన్ అన్నాడు లేస్తూ. మీ అన్న వదినలు రాకపోతే ఓ అరగంట నాతో బీచ్లో నడవాలి. కాస్త సరదాగా అన్నాడు కృష్ణమూర్తి. క్షణం ఆలోచించి, డన్, ఏమన్నయ్యా అడిగింది. బతికించాడు, మమ్మల్ని వదిలాడు. హాయిగా వెళ్ళండి, దెబ్బలాడుకోండి, రండి తినండి. వాడు వాడి గదికి, మనం మన గదికి, నువ్వు పుస్తకాలకి అంటూ చెప్పేస్తూ స్నేహితుడి భుజం మీద చెయ్యేసి, అబ్బా ఎన్నాళ్లైందిరా ఇంత హాయిగా ఉండి. నాకు కొలీగ్స్ చాలామందే ఉన్నారు, కానీ స్నేహితులు లేరు అన్నాడు. వెళ్ళొస్తాను భారతిగారు, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అంటూ పార్వతికేసి చూసి, నాతో మాటంటే మాటేనండి అంటూ నవ్వుతూ బయటికి నడిచాడు. వాడుక ఆటోవాడు కాబోలు బండిలో నిద్రపోతున్నాడు హాయిగా. ఎందుకింత వెయిటింగ్ ఉంచావు? ఇక్కడి నుంచి ఆటోలు దొరుకుతాయిరా అంటూ నొచ్చుకున్నాడు జగన్నాథం. దొరకవని కాదు, నేను ఉండద్దన్నా ఈ మణి వెళ్లడు, అలవాటు. ఒక్కొక్కప్పుడు కంపెనీ కారు కంటే ఇదే హాయి. అంతే, మణి పోదాం అంటూ ఆటో డ్రైవర్ని లేపాడు. కొద్ది నిమిషాల్లోనే ఆటో స్టార్ట్ అయిన చప్పుడు వినిపించింది. అబ్బా, కదిలింది రథం నవ్వింది పార్వతి. అది కాదు, అతనేంటి అమ్మాయి గారంటే ఊరుకున్నావు, కోపం రాలే? కుతూహలంగా అడిగింది భారతి. నన్ను ఎన్ని రకాలుగా పిలుస్తారో మాట వరుసకి చెప్పావదినా. అది అన్నయ్య లోపలికి రాగానే నేను అలారం పెట్టి తెల్లవారుజామున లేస్తా అంటూ తన గదిలోకి చక్కా పోయింది. వెళుతున్న చెల్లెల్ని వింతకళ్లతో చూశాడు. ఆ చూపులో ఉంది ప్రశ్న, దీనికేమైంది అని. ఫ్రెండ్, అది ఓర్పుకి కారణం. అత్తగాడు మంచి ఫ్రెండ్, ఊరుకోండి అంటూ గదిలోకి నడిచింది భారతి కూడా.